హాయ్ హలో వెల్కమ్ టు హేమ తెలుగు బ్లాగర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి డే 7 ఇన్ గోవా. ఇంకా ఈరోజు మార్నింగే లేచేసాను. లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసేసాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఎగ్ శాండ్విచ్ అయితే చేశాను. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత రూమ్ అయితే చెక్అవుట్ చేసేసేయాలన్నమాట. సో చెక్అవుట్ చేసేసి ఇంకా నార్త్ గోవాకి అయితే వెళ్తున్నాము. మేము ఈ రూమ్ వచ్చేసి ఓన్లీ 5 డేస్కి మాత్రమే తీసుకున్నాము. అండ్ రిమైనింగ్ 1 డే వచ్చేసి మేము స్టార్టింగ్ వచ్చిన రోజు వేరే రూమ్లో ఉన్నాం కదా. సో కంప్లీట్గా 6 డేస్ ఉన్నామన్నమాట ఇక్కడ. సో 7th డే మార్నింగే ఇంకా చెక్అవుట్ చేసేస్తున్నాము. ఆల్మోస్ట్ మేము ఏ ప్లేస్లో అయితే కవర్ చేయాలి అనుకున్నామో అవన్నీ చూసేసామన్నమాట. ఓన్లీ ఇంకొకటి కబోడి రామ పోర్టు అండ్ బీచ్ అదొకటి చూడలేదు. సో మీకు టైం ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. అండ్ మేము అనుకున్న ప్లేస్లు ఎగ్జాక్ట్గా చూసేసాము. అండ్ చూడని ప్లేస్లు ఏమన్నా ఉంటే అదొకటి. అండ్ దానికి మేమేం ఫీల్ అవ్వలేదు. సో మేము ఎలా అనుకున్నామంటే ప్లేసులు చూడాలి, అట్ ఏ టైం ఫ్యామిలీతో టైం ఉండాలి, అండ్ మా హస్బెండ్ ఆఫీస్ వర్క్ కూడా చేసుకోవాలి, ప్రెజర్ తీసుకోకుండా అన్నట్టు ప్లాన్ చేసుకున్నాము. సో అలాగే జరిగింది మా ట్రిప్ అయితే. చాలా చాలా హ్యాపీగా ఇంకా రూమ్ అయితే చెక్అవుట్ చేసేసి ఇంకా నార్త్ గోవాకి అయితే వెళ్తున్నాము. సో నార్త్ గోవాలో కూడా ఆల్రెడీ రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. అసలు లాస్ట్ మినిట్లో కొంచెం రూమ్ గురించి టెన్షన్ పడ్డామన్నమాట. అసలు ఏమైందంటే నిన్న మేము ఈ అగొండా బీచ్ అండ్ కోలా బీచ్ చూసుకున్న తర్వాత ఇంకా రూమ్కి వచ్చేసాం కదా. రూమ్కి వచ్చిన తర్వాత మా హస్బెండ్ ఇంకా యాజ్ యూజువల్ కదా తను ఆఫీస్ వర్క్ అలా చేసుకుంటూ ఉండగా నేను ఇంక ఈ రూమ్స్ అక్కడ మళ్ళీ విజిటింగ్ ప్లేసెస్ ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి కదా. సో మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటాము, ఏం ప్లేసులు చూడాలి ఏంటి అని టెన్షన్ అయిపోతుంది అన్నట్టు ముందే అన్నీ నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట నిన్న. సో అలా నిన్న రూమ్స్ చూసాం, నేను మా హస్బెండ్ కూర్చొని ఫైనల్గా ఒకటి ఫిక్స్ అయ్యామన్నమాట ఎక్కడ తీసుకోవాలి ఏంటి అనేది. సో మేము ఈ booking.com కాదు ఎయిర్బిఎన్లో ఒక రూమ్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నాము. సో అక్కడ ఇంకా పేమెంట్ అదంతా చేసుకున్న తర్వాత వాళ్ళ సైడ్ నుంచి రిక్వెస్ట్ రావాలి కదా. సో అంటే కన్ఫర్మ్ అయినట్టు ఒక మెయిల్ రావాలి కదా. ఆ మెయిల్ రాలేదు, మార్నింగ్ క్యాన్సిల్ అయినట్టు వచ్చిందనమాట. సో లాస్ట్ మినిట్లో కొంచెం టెన్షన్ పడ్డాం, అరే రూము చెక్అవుట్ చేసేస్తున్నాము, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉండాలి అన్నట్టు అనుకున్నాము. బట్ మళ్ళీ ఫైనల్గా చార్జ్ చేసామన్నమాట వాళ్ళతో. ఇలా క్యాన్సిల్ చేశారేంటి అన్నట్టు ఏదో చార్జ్ చేస్తే వాళ్ళు డైరెక్ట్ వచ్చేసేయండి, వచ్చి రూమ్లో చెక్ ఇన్ అయిపోండి అన్నట్టు అన్నారనమాట. సో పేమెంట్ అదంతా కూడా ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చేస్తామన్నట్టు మాట్లాడుకున్నాము. సో మేము ఏ రూమ్ అయితే బుక్ చేసుకున్నామో అదే రూమే అనమాట. సో వెళ్తున్నాము. కొంచెం తొందరగానే స్టార్ట్ అయ్యాం, బట్ అయినా ఈవెన్ ఈ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, ట్రాఫిక్ జామ్ అయిపోయింది. చాలా టైమే పట్టింది ఈ ట్రాఫిక్ అదంతా క్లియర్ చేసుకోవడానికి. అండ్ క్లైమేట్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ మేము వెళ్ళిన టైం నిజంగా చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఫుల్ సమ్మర్లో వెళ్ళాం మేము, బట్ చాలా వేడి ఉంటుంది అన్నట్టు అనుకున్నాం. అండ్ మెయిన్ ప్రాబ్లం ఏమైపోయిందంటే మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏసీ పని చేయలేదు కార్లో. సో చాలా ఇబ్బంది పడిపోతామేమో అన్నట్టు అనుకున్నాం కానీ, బట్ మేము వెళ్ళిన రోజు నుంచి ఈవెన్ ట్రిప్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ వచ్చేంత వరకు వర్షం పడుతూనే ఉంది. మార్నింగ్ అన్నా కానీ, లేకపోతే ఏదో ఈవినింగ్ అన్నా కానీ, లేకపోతే నైట్ టైమ్స్ కానీ వర్షం పడుతూనే ఉంది. మేము బయటికి వెళ్ళే టైంకి కరెక్ట్గా వర్షం ఆగిపోయేదనమాట. అది నిజంగా చాలా హ్యాపీగా ఉండేది. వర్షం పడడం వల్ల క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉండేది అండ్ చాలా బాగుండేది. అంటే ఆ వేడి గాలి అదంతా వచ్చేది కాదు, గాలి కూడా చాలా చల్లగా అలా ఉండేది. అండ్ ఈవెన్ మీరు చూస్తున్నారు కదా, చాలా బాగుంది. అండ్ మేము నార్త్ గోవాకి వెళ్ళేటప్పుడు కూడా లైట్గా వర్షం స్టార్ట్ అయిందనమాట. అండ్ ఇప్పుడు మేము ఒక ఫ్లైఓవర్ పైన వెళ్తున్నాము. ఆల్మోస్ట్ ఇది ఎంత దూరం ఉందో చాలా పెద్దగా ఉంది ఫ్లైఓవరు. దాదాపు ఒక 10, 11, 12 కిలోమీటర్స్ ఉంది. ఎగ్జాక్ట్గా నాకు కూడా తెలియదు, మేబీ ఇంకా పెద్దగానే ఉందేమో. చాలా పెద్దగా ఉంది ఫ్లైఓవర్. అండ్ చుట్టూ ఈ గ్రీనరీ అండ్ అక్కడక్కడ ఈ సీ వ్యూ చాలా చాలా బాగుంది. సో కొంచెం ఏంటంటే నార్త్ గోవాకి ఎంటర్ అయ్యే కొద్దీ ఇంకా ఫుల్ ట్రాఫిక్ అయిపోయిందనమాట. సో అంటే అక్కడ కూడా కొంచెం కన్స్ట్రక్షన్ అలా జరుగుతుండడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది. మా ప్లాన్ ఏంటంటే మేము రూమ్ చెక్అవుట్ చేసిన రోజు వచ్చేసి ఫ్రైడే అనమాట. ఫ్రైడే రోజు నార్త్ గోవాకి స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే ఇంకా మా హస్బెండ్కి ఆఫీస్ ఉంటుంది కాబట్టి మార్నింగే చెక్అవుట్ చేసేసాము. ఆఫ్టర్నూన్కి అంతా నార్త్ గోవాకి రీచ్ అయిపోవాలన్నట్టు. అండ్ ఇంకోటి ఏంటంటే
ఈరోజు ట్రావెల్ చేసామనుకోండి, రేపు ఎల్లుండి మా హస్బెండ్కి ఆఫీస్ ఉండదు, అంటే సాటర్డే సండే. సో రిమైనింగ్ ప్లేస్లో చూడడానికి డే మొత్తం ఫుల్గా ఉంటుంది. సో ప్లేసెస్ ఎక్కువ కవర్ చేయొచ్చు కదా అన్నట్టు ప్లాన్ చేసుకున్నాం అనమాట. అండ్ నార్త్ గోవాకి వెళ్ళేటప్పుడు ఈ బ్రిడ్జ్ వస్తుంది. ఇది వచ్చేసి మండోవి బ్రిడ్జ్ అనుకుంటా, ఎగ్జాక్ట్గా నాకు కూడా నేమ్ తెలీదు. నేను ఫర్దర్ వీడియోస్లో క్లియర్గా చెప్తాను ఈ బ్రిడ్జ్ పేరేంటి అనేది. ఫేమస్ అనమాట ఈ బ్రిడ్జ్. సో అలా వ్యూ చూస్తూ ఇంకా జర్నీ అయితే చేస్తున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ ట్రావెల్ చేసేటప్పుడు కూడా పక్కన వాళ్ళు కూడా ఏదో ఒకటి డ్రైవింగ్ చేసే వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. అంటే సౌత్ గోవా నుంచి నార్త్ గోవాకి లాంగ్ డ్రైవ్ ఏం కాదు కానీ, బట్ ఏంటంటే పక్కన వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళని ఎంగేజ్ చేస్తూ ఉంటేనే వాళ్ళకు కూడా ట్రావెల్ చేయాలి, డ్రైవింగ్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఇంకా అచ్యుత ఫుల్ టైర్డ్ అయిపోయిందనమాట అసలు, ఎందుకంటే మార్నింగే లేపేసాము వెళ్ళాలి అన్నట్టు. సో తనకి కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అలా ఉంటుందన్నమాట ఈ మార్నింగ్ టైమ్స్. ఇంకొంచెం ఎక్కువ, అంటే ఏదైనా ఫుడ్ తీసుకున్న వెంటనే కార్ ట్రావెల్ చేసామనుకోండి, ఇంకా కొంచెం కడుపులో ఏదోలా ఉంది, నాకు పొట్టనొస్తుంది అని అంటూనే ఉంటుంది. కానీ వామిటింగ్ అలా అయితే చేసుకోదు. మ్యాక్సిమము రేర్ అనమాట తను వామిటింగ్ చేసుకోవడం, లేకపోతే ముందే చెప్పేస్తుంది. బట్ ఈరోజు ఎందుకో తెలీదు, స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా మార్నింగ్ కదా, సో పొట్టనొస్తుంది అంటుంది. సో అలాంటప్పుడు నేను దగ్గర తీసుకొని ముందర కూర్చోబెట్టుకుంటే కొంచెం కామ్ డౌన్ అవుతుంది. లేకపోతే అసలు ట్రావెల్ చేయనిదనమాట, ఇంకేడుస్తూనే ఏదో ఒకటి సతాయిస్తూ ఉంటుందన్నమాట. సో ఇంకా ముందర వచ్చి కూర్చుందనమాట. నాకు ఇలా ముందర వచ్చి కూర్చున్నప్పుడు చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సైడు మా హస్బెండ్తో మాట్లాడుతూ ఉండాలి, ఒక సైడ్ అచ్యుతాన్ని చూసుకోవాలి, అండ్ ఇంకొక సైడ్ రూట్ చెప్పాలన్నమాట. కొత్త ప్లేసులు కదా, సో రూటు నేనే చూసుకోవాలన్నమాట మ్యాప్ వేసుకొని. అండ్ ఇంకోటి ఏంటంటే ట్రావెల్ మొత్తం షూట్ చేసుకోవాలి వ్లాగింగ్ కోసము. మొత్తం ఇవన్నీ మెయింటైన్ చేసుకోవాలన్నమాట ఒక వ్లాగ్ తీసేటప్పుడు. పిల్లలతో అంత ఈజీగా ఏమి ఉండదు. ఏదన్నా ఒక ట్రిప్కి వెళ్ళాలనుకున్నప్పుడు, లేకపోతే ఏదన్నా వ్లాగ్ తీయాలనుకున్నప్పుడు చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఒక్కొక్కసారి వద్దని పక్కన పెట్టేయాలనిపిస్తుంది. బట్ ఏంటంటే ఇంకా తప్పదన్నట్టు మరీ తీస్తానన్నమాట. సో ఇంకా అలా ఇంకా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మేము క్యాండోలియం బీచ్ ఉంది కదా, నియర్ బై తీసుకున్నాం అనమాట రూము. ఇక్కడ ఏంటంటే కొంచెం ఫ్యామిలీస్ ఎక్కువ ఉంటారు, అండ్ కొంచెం ఆ నైట్ లైఫ్ సౌండ్ అదంతా కొంచెం తక్కువ అనమాట క్యాండోలియం బీచ్ దగ్గర. సో అందుకని కొంచెం 1.5 కిలోమీటర్లో రూమ్ అయితే తీసుకున్నాం అనమాట. సో జస్ట్ అలా మీకు రూమ్ అయితే చూపిస్తున్నాను. ఎంటర్ అవ్వగానే ఇంకా కిచెన్ ఉంది, అండ్ ఇంకొక సైడ్ అది బయట ఉంది కదా సోఫా, అది వచ్చేసి సోఫా విత్ బెడ్ అనమాట. మేము సోఫా విత్ బెడ్ ఎందుకు చూసుకున్నామంటే, బెడ్రూమ్లో అందరం పట్టాం కాబట్టి, సో ఎనీ టైం బెడ్రూమ్లోనే ఉండం కూడా. సో హాల్లో అలా అయితే పిల్లలు టీవీ చూస్తూ కొంచెం సోఫా లాగా కాకుండా ఎప్పుడైనా పడుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది అన్నట్టు అలా తీసుకున్నాం అనమాట. సో ఇది వచ్చేసి బెడ్రూమ్కి వచ్చేసి ఇంకా వ్యూ ఉంది, కానీ బట్ ఏంటంటే లాక్ చేసేసారనమాట, బాల్కనీ లాగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైలైట్ ఏంటంటే దీనికి బాల్కనీ, అంటే హాల్లో నుంచి కూడా బాల్కనీ వ్యూ అయితే ఉంది. సో ఇక్కడ అనమాట చాలా పెద్దగా ఉంది రూమ్ అయితే మేము తీసుకున్నది. సో ఇది వచ్చేసి మేము ఒక 5 డేస్కి అలా తీసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ చాలా నీట్గా చాలా బాగుంది. అండ్ నియర్ బై అనమాట క్యాండోలియం బీచ్కి జస్ట్ 1.5 కిలోమీటరు. సో బయట అయితే ఇలా ఉంటుంది, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అనమాట. ఇది మేము వచ్చేసి 3rd ఫ్లోర్లో తీసుకున్నాము. సో చుట్టూ చూస్తున్నారు కదా, మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్స్. అంటే ఇది అన్నీ రెంటెడ్కనే కాదు, ఫ్యామిలీస్ కూడా ఉన్నారు ఇక్కడ. సో కొన్ని అపార్ట్మెంట్లలో మాత్రమే ఇలా రెంటెడ్కి ఇస్తున్నారనమాట. అండ్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. సో ఒక్కొక్క బిల్డింగ్కి ఒక్కొక్క స్విమ్మింగ్ పూల్ అనమాట. బయట వ్యూ అయితే ఇలా ఉంది. అండ్ నైట్కి డిన్నర్ వచ్చేసి ఇంకా సింపుల్గా చేసేసానమాట. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి మేము డైరెక్ట్ సౌత్ గోవాలోనే నేను మార్నింగే ఈ చిత్రాన్నం చేసుకొని పార్సల్ తీసుకొని వచ్చానమాట ఇక్కడికి. అందుకు ఇంకా ఆఫ్టర్నూన్ అది తినేసాము. సో నైట్కి వచ్చేసి ఇక్కడ సాంబార్ పెట్టేశాను, అండ్ ఇంకొక సైడు పాయసం చేస్తున్నాను. సో సాంబార్లో కూడా పెద్దగా వెజిటేబుల్స్ ఏమి వేయలేదు, ఎందుకంటే ఇంకేం మళ్ళీ తెచ్చుకునేంత టైం లేదనమాట. ఇంకా సో వచ్చిన తర్వాత ఇంకా మా హస్బెండ్ ఆఫీస్ వర్క్ లాగిన్ అయిపోయారు, బయటికి వెళ్ళే టైం లేక ఇంకా ఉన్నవాడితో చేసేసాను. ఆ తర్వాత కొంచెం ఈ బొంగులు వేయించానమాట పిల్లల కోసము, అండ్ వైట్ రైస్. సో ఇదనమాట నైట్కి డిన్నర్ అయితే చేశాను. అసలు పాయసం అయితే ఎంత ఎమ్మిగా వచ్చిందో, చాలా బాగా కుదిరింది.
సో అండ్ సాంబార్ కూడా చాలా బాగా కుదిరింది. సో ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. దట్స్ ఇట్. సో వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అన్నది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.